బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో 3 బుల్లెట్ ట్రైన్లను తెలంగాణలో ప్రవేశపెట్టబోతున్నామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విద్యార్థులు ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలన్న మంత్రి సీతక్క. సైకిల్పై ప్రయాణించి పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ అమలాపురంలో వైసీపీ శ్రేణుల ఆందోళన, పాల్గొన్న ప్రజాప్రతినిధులు. హన్మకొండలో ప్రకృతి విపత్తుల నిర్వహణపై అవగాహన, పాల్గొన్న కలెక్టర్ చాహద్ భాజ్పాయ్. పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వే స్టేషన్ మరియు మలక్పేట రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనుల్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించి అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ రైల్వే స్టేషన్స్లో ప్రజలకు మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు గాను ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రాబోయే కాలంలో 42 స్టేషన్లను పునరుద్ధరిస్తామని, అలాగే 3 బుల్లెట్ ట్రైన్లను తెలంగాణలో ప్రవేశపెట్టబోతున్నారని తెలిపారు. హైదరాబాద్ నుంచి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ మరి అభివృద్ధి చేయడం కోసము 412 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు మంజూరు చేశారు. రానున్న రోజుల్లో యాదగిరిగుట్టకు అందరూ కూడా ట్రాఫిక్, వాహనాలు, ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీతోటి సంతోషంగా ఎంఎంటీఎస్లో యాదగిరిగుట్టకి వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా రైల్వే స్టేషన్లు పనులు చేస్తాము. నేను ఈ సందర్భంగా రైల్వే అధికారులను కోరుతా ఉన్నాను, వేగవంతంగా చాలా క్వాలిటీతో కూడినటువంటి పని ఇక్కడ జరగాలి. వర్క్ మరింత స్పీడ్గా చేసి ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఈ యొక్క రైల్వే స్టేషన్స్ అన్ని కూడా ప్రజలకు డెడికేట్ చేసే విధంగా మరి చూడాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యా విజయోత్సవ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క విద్యార్థులకు చదువులో అవాంతరాలు వచ్చినా నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలని సూచించారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, బర్గర్లు, పిజ్జాలు వంటి ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండి సాంప్రదాయ ఆహారాన్ని అలవాటు చేసుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. వాళ్ళ పాసిబిలిటీ అయింది కదా, కాబట్టి ప్రయత్నం, మన ప్రాక్టీస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయాలి, ట్రై చేయాలి. ఎక్కడైనా ఆగిపోతే అక్కడే ఆపకుండా ఇంకొకసారి. నేను నా లైఫ్లోనే నా స్టడీస్లో ఎన్ని బ్రేక్స్ వచ్చినాయో ఆ బ్రేక్స్ అన్నీ కూడా బ్రేక్ చేసుకుంటూ మరి ముందుకెళ్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్, ముఖ్యంగా రిజల్ట్లో కూడా అమ్మాయిలే ఎక్కువ వచ్చినట్టుగా, అమ్మాయిలే ఎక్కువ వచ్చారు. మరి మేము కూడా అమ్మాయిలుగా ఈ పొజిషన్లో ఉన్నాం. మన జిల్లాలో పేరుగాంచిన తల్లులు సమ్మక్క సారలమ్మ, ఉమ్మడి జిల్లాకు వస్తే రాణి రుద్రమాదేవి, ఆమె పరిపాలకురాలుగా, ఇక్కడ పోరాట యోధులుగా సమ్మక్క సారలమ్మ. మరి వాళ్ళందరి నేపథ్యం ఉన్నటువంటి ఈ జిల్లా నుంచి మరి మీరందరూ కూడా అద్భుతంగా రాణించాలి. మొన్న ఏటూరు నాగారంలో కమర్షియలైజేషన్ చేస్తూ ఉన్నారు. అట్లా దయచేసి అట్లా చేయొద్దు, ఇతరుల ప్రాణాలతో చెలగాట మాడొద్దు. కాబట్టి మీరు ఫస్ట్, మీ మైండ్ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది కాబట్టి మీరు మంచి ర్యాంక్స్ సాధించారు. కానీ మీరు హెల్తీగా కూడా ఉండాలి. హెల్త్ కాపాడుకుంటేనే ఈనాటి మొక్కకు రేపటి భవిష్యత్తు అనేది ఇంకా ఉంటుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం, ఎక్కడ పడితే అక్కడ మరి అదిగా. తెలంగాణ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట నుండి ఆలేరు వరకు సైకిల్పై ప్రయాణిస్తూ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపారు. ఇంధన ధరల భారం వల్ల సామాన్యులు మళ్లీ సైకిళ్లపై ప్రయాణించే పరిస్థితి వచ్చిందని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. అనంతరం వంగపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పారదర్శకంగా, వేగంగా ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. మీడియా మిత్రులు నమస్కారం.
భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ ముగియగానే మోడీ నిజ స్వరూపం బయటపడ్డది. ఎలక్షన్ జరిగేంత వరకు భారతదేశంలో ఎలాంటి రేట్లు పెరిగాయని చెప్పి మాట ఇచ్చి ఎలక్షన్లో ఓట్లు దండుకొని సర్ పేరు మీద ఎలక్షన్లలో ఓట్లన్నీ తీసేసి, అందుకే దానికి నిరసనగా ఆలేరు ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా ఈ రోజు మొదలుకొని ఒక నెల వరకు పెట్రోల్ గాని డీజిల్ గాని వాహనాలు ఎక్కనని చెప్పి సైకిల్ యాత్ర యారుటో శ్రీ లక్ష్మీనరస్వామి పాదాల కంచెలు స్టార్ట్ చేసి కొలనపేక సోమేశ్వర టెంపుల్ వశంగా వేల కొద్ది బస్తాలు ఎక్కువ పండినాయి కాబట్టి కొనుగోలులో కొంత ఆలస్యమైన ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడొద్దు, మార్కెట్ లో గానీ ఐపీఐ సెంటర్ లో గానీ పిఎస్సి సెంటర్ లో ఇబ్బంది పడొద్దు అని చెప్పి ఎక్కడికక్కడ ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చి ఇలా లారీలను సమృద్ధిగా పంపడం జరుగుతుంది. అందుకే ఇలా సైకిల్ యాత్ర ద్వారా 9 సెంటర్లను విజిట్ చేసి రైతులకు ధాన్యం మొత్తం కూడా కొనే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. తప్పకుండా మోడీ గారికి ప్రజలు బుద్ధి చెప్తారు. వచ్చే రోజు పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ శ్రేణులు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించాయి. అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పార్టీ నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయెల్, మాజీ ఎంపీ చింత అనురాధతో పాటుగా వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆక్వా రైతు పండించినటువంటి రొయ్యకి మద్దతు ధర లేదు, కాపులకి కాపు నేస్తం లేదు. కానీ కూటమి ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ లో వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఏంటంటే, మేము ప్రభుత్వంలోకి వస్తే గనుక, మేము అధికారంలోకి వస్తే గనుక ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ రైతులకు కావాల్సినటువంటి సదుపాయాలు కానీ కల్పిస్తామని చెప్పారు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మీరు చేసిన తర్వాత కూడా ఈ రోజు మీరు ఫ్రీ బస్ ఇస్తారని చెప్పేసి లేడీస్ కి ఫ్రీ బస్ ఇస్తున్నారు. ఈ సందర్భంలో ఇప్పటికే ఆటో వాళ్ళు కానీ రవాణాకు చెందినటువంటి వ్యక్తులు కానీ పేదవాళ్ళందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో శుద్ధి లేదని అర్థమవుతుంది. కాబట్టి మీరు ఒక పక్క వాటు పెంచుకుంటున్నారు, ఒక పక్క కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలు కూడా యథావిధిగా వదిలేసి భారతదేశంలో కూడా ఎక్కడా లేనటువంటి విధంగా హైయెస్ట్ మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉందంటే మరి దీన్ని బట్టే కూటమి నేతల యొక్క చిత్తశుద్ధి అర్థమవుతుందని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా నిరసన విప్పాము. కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చాము. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దిగి వచ్చి ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఏదైతే తగ్గించి మరి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించి మరి అందరూ. హన్మకొండ నగరంలోని వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రకృతి విపత్తు నిర్వహణపై అవగాహన కల్పించేందుకు మాక్ ఎక్సర్సైజ్ ను వివిధ శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ షహద్ బాజ్పై సహా ఉన్నతాధికారులు పాల్గొని సహాయక చర్యల్ని పరిశీలించారు. ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో రక్షణ చర్యలు చేపట్టాయి. మార్పిడిలో భాగంగా ఈరోజు వివేక్ నగర్, ప్రగతి నగర్లో ఫ్లడ్ వస్తుంది. మొత్తం ఏరియా మొత్తం మునిగిపోతుంది. సో రూఫ్ టాప్ మీద పబ్లిక్ ఉంటారు, వాళ్ళని డ్రోన్ ద్వారా ఫుడ్ సప్లై చేయడము. నెక్స్ట్ ఇంకొకటి పర్సన్ రెస్క్యూ. ఇప్పుడు ఓకే బిల్ డైట్ రెస్క్యూ డైట్ మూవ్ స్లో గో. Rescuer including person, victim. तो मैडम कोई बीमारी नहीं तो हाँ ले ले पहले वाले नहीं 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెదక్లో నిర్వహించిన 5K రన్ను జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. యువజన క్రీడల మరియు పర్యాటక వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ రన్లో అధికారులు, క్రీడాకారులు, యువత పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరమని, పర్యాటక అభివృద్ధికి వారోత్సవాలు దోహదపడతాయని తెలిపారు. మన కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన స్పోర్ట్స్ ఆఫీసర్స్కి మరియు వివిధ డిపార్ట్మెంట్స్ వచ్చేసిన ఆఫీసర్స్కి చేసి అందరికి వాక్ చేయించారు మా డివైఎస్ గారు. సో థ్యాంక్ యూ టు హిమ్.
ఫర్ అరేంజింగ్ దిస్ ప్రోగ్రామ్. దీంతో పాటు నెక్స్ట్ రేపటి నుంచి కూడా మనకి మండల్ హెడ్ క్వార్టర్ కానీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ మనం ప్రోగ్రామ్స్ చేస్తాం. సో యూత్ గురించి థీమ్స్ కానీ, స్పోర్ట్స్ థీమ్స్ కానీ, మనకి కల్చర్ థీమ్స్ కానీ, మా జిల్లాలో చాలా కల్చరల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మేదక్ చర్చ్ కానీ, మనకి మేదక్ ఫోర్ట్ కానీ, ప్రతి ఊర్లో కూడా ఒకటే చిన్న బుర్జ్ ఉంటే. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలోని శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి సన్నిధిలో గోదావరి ప్రాణహిత సరస్వతి త్రివేణి సంగమంలో మే 21 నుండి జూన్ 1 వరకు 12 రోజుల పాటు అంత్య పుష్కరాలు నిర్వహించనున్నారు. పుష్కరాలకు హాజరయ్యే వేలాది మంది భక్తుల కోసం ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, 25 ఎకరాల్లో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి 500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నామని, భక్తులు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ప్రియమైన భక్తులందరికీ నమస్కారం. ఈ సంవత్సరం సరస్వతి అంత్య పుష్కరాలు మన భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గ్రామంలో 21 మే 2026 నుంచి 1 జూన్ 2026 వరకు ఇది ఒక గొప్ప అవకాశం. అందరూ సురక్షితంగా ఈ యొక్క కాళేశ్వరం పుష్కరాలకు వచ్చి ఒక మంచి మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ తో మీరు అందరూ తిరిగి వెళ్ళాలని కోరుకుంటున్నాం. భూపాలపల్లి పోలీస్ కి మీరు సహకరించాలని కోరుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో మొబైల్ ఫోన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్లకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను కంచన్బాగ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో 6 నిందితుల్ని అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుండి దొంగిలించిన మొబైల్ ఫోన్లు, మొబైల్ పార్ట్స్, ఒక బజాజ్ పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్ ను పట్టుకున్న కంచన్బాగ్ పోలీసు సిబ్బందిని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ అభినందించారు. మొబైల్ స్నాచింగ్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ లో దాదాపు 9 మంది ఇన్వాల్వ్ కావడం జరిగింది. అందులో నుంచి ఇప్పటి వరకు 6 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క గ్యాంగ్ సంబంధించి కేసు వివరాలు ఏంటంటే, గత నెల 15వ తారీఖు నాడు సయ్యద్ నజీర్ అనేటువంటి వ్యక్తి డిఎంఆర్ఎల్ ఎక్స్ రోడ్లో ఉన్నటువంటి ఒక జైభవాని టిఫిన్ సెంటర్ దగ్గరికి టిఫిన్ తీసుకోవడానికి వచ్చి తీసుకొని వెళ్తున్న సందర్భంలో ఒక 2 వ్యక్తులు మోటార్ సైకిల్ పైన వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ మొబైల్ని చోరీ చేసుకొని తీసుకుపోవడం జరిగింది. అతను ఇమీడియట్ గా ఈ యొక్క హార్డ్వేర్ పని నేర్చుకున్న తర్వాత ఈ యొక్క షాప్ పెట్టుకోవడం జరిగింది మీర్పేట ఏరియా. ఇదంతా కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్ నమ్మటం, తీసుకోవటం, దానికి సంబంధించినటువంటి పార్ట్స్ డివైడ్ చేయటము, మళ్ళీ వేరే ప్రాంతాల నుంచి వచ్చి మొబైల్ ఎవరైతే రిటైల్ షాపులు ఉంటారు కదా వాళ్ళు వచ్చి బ్యాటరీలు కానీ బాడీ కవర్స్ కావాలంటే అవి ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నాడు. మొబైల్ థెఫ్ట్ అన్ని కూడా దాదాపు వీళ్ళ అంటే మాకు తెలిసి ఇప్పుడు హైదరాబాద్ క్రైమ్ ఏదో ఒక రోజు తోటి దొంగతనం చేసి ఉండేది కాదు. వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్. అంటే ఈ రోజు ప్రతిరోజు వీళ్ళు ఇదే పని, ఏదైతే బిజీ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాలకు పోవటం, చోరీ చేయటం, అమ్ముకోవటం, మళ్ళీ రేపు రావడం ఇదే పని. వీళ్ళందరి పైన కూడా ఫర్దర్ గా నిఘా కోసం సీట్లు ఓపెన్ చేస్తాం. వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ గా కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసి పంపిస్తాం. తాళం వేసిన ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను కొండమల్లెపల్లి పోలీసులు అరెస్టు చేశారు. తిరుమల నగర్ కాలనీ చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు దాసరి విజయ్ అలియాస్ మాస్ నానిను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుండి 8 తులాల బంగారం, 90,000 నగదు, ఒక బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలో కేసు ఛేదించిన సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ రమేష్ సహా పోలీసు సిబ్బందిని నల్గొండ ఎస్పీ దేవరకొండ డీఎస్పీ అభినందించి నగదు బహుమతులు అందించారు. ప్రజెంట్ అడ్రస్ వచ్చి రామరెడ్డి పేట, నర్సరావుపేట, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. యాక్చువల్ ఇంటి వచ్చి పొన్నారం గ్రామం, మంచిర్యాల, తెలంగాణ. ఇతను ఏంటంటే ఇతను గంబో అంటే ఎట్లా అఫెండ్ చేస్తాడంటే తాళం వేసి ఇళ్లలో నైట్ కూడా వచ్చి ఒంటరిగా వచ్చి ఎక్కడైతే హౌస్ లాక్ అయ్యేదో దాన్ని బ్రేక్ చేసి ఇంటికి వెళ్ళి అలమరా బ్రేక్ చేసి ఉన్న గోల్డ్ కానీ క్యాష్ కానీ పెట్టి ఉంటే పట్టుకెళ్ళి ఇతను చేసే కార్యక్రమాలు చేసి దొంగ వృత్తి అవన్నీ చేస్తాడు. అయితే ఇది ముఖ్యంగా మన దగ్గర మల్లెపల్లికి జరిగింది. ఈ మా దగ్గర ఉన్న మా దేవరకొండ డివిజన్కి సంబంధించిన మొత్తం 6 కేసులు, మల్లెపల్లి 4, దేవరకొండ 1, చింతపల్లి 1. ఇవన్నీ కూడా నైట్ ఎగ్జిబిల్ అంటారు. రాత్రి పూట తాళాలేసి ఉన్న కేసులు. ఇతను మెయిన్ ఏంటంటే అర్థం కూడా నల్గొండ చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయినాడు. ఇతను జైలు కూడా వచ్చాడు. ఇతను ప్రొఫెషనల్ అఫెండర్. ఇంకా కాబట్టి ఈ రోజు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఈ రకాల రికార్డు చేశాము, రిమాండ్ తరలిస్తాము. ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి మా టీం నవీన్ కుమార్, వరంగల్ పోలీసుల వినూత్న చర్యల భాగంగా రౌడీ షీటర్లతో రోడ్డుపై కవాతు నిర్వహించారు. ఆజంజాహి మిల్స్ కాలనీ రానా నుండి కిల్లా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం వరకు సీఐ రమేష్, ఎస్ఐలు ఆధ్వర్యంలో మండు టెండర్లో రౌడీ షీటర్లను నడిపించారు. ముందు వరుసలో పోలీసులు, వెనుక జీప్లో మధ్యలో రౌడీ షీటర్లు కవాతు చేయగా తహసీల్దార్ ఎదుట వారిని బైండ్ ఓవర్ చేశారు.
ఎలాంటి సంఘ చట్ట వ్యతిరేక మన మిల్స్ కాలనీ పరిధిలో ఉన్న వరంగల్ కమిషనరేట్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 34 మంది రౌడీ షీటర్లను ఎంఆర్ఓ గారి ముందు ఎగ్జిక్యూటివ్ తహసీల్దార్ ముందు మనం బ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒక సంవత్సరానికి గాను ₹1,00,000 గుడ్ బిహేవియర్ కోసం మనం బ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి వీళ్ళు ఎటువంటి గొడవలకు పోమని, గొడవలు వద్దు, కుటుంబమే వద్దు అని చెప్తూ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ ముందు ప్లస్ పోలీస్ ముందు మాట ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఇంతవరకు అటువంటి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి పిలిస్తే రాకపోవడం అనే వ్యవస్థ అయితే లేదు. పిలిచిన ప్రతిసారి ఖచ్చితంగా వస్తున్నారు. ఒకరిద్దరు రాకపోతే మేమే వెళ్ళి అక్కడి నుంచి విజిట్ చేస్తున్నాం. డైలీ ఒక 2 ఎస్ఐ గారు ఉంటారు, రోజు కాల్టీ 7 ఆఫీసర్, నైట్ ఆఫీసర్, రోజు 2 రౌడీ షీటర్ని చెక్ చేస్తుంటారు. లేని వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడైనా పనిచేస్తున్నారా, వేరే అవుట్ ఆఫ్ ద డిస్టిక్ హైదరాబాద్ ఇంకెక్కడైనా పనిచేస్తే వాళ్ళతో కూడా కాంటాక్ట్లో ఉంటున్నారు. మనం అంటే ఇన్ఫ్లుయెన్స్ తోటి పోలీస్ పిలిస్తే రాకపోవడం, పోలీస్ స్టేషన్ రాకపోవడం అనేది ఎటువంటి జరగదు. తెల్హాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు లక్ష్మీపురం ప్లాట్స్ వివాదం ఆదివారం ఉద్రిక్తతకు దారితీసింది. ఒక వర్గం మీడియా సమావేశం నిర్వహించగా మరో వర్గం అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు స్టేటస్ కో ఉన్న భూమిపై హక్కుల అంశం చుట్టూ పరస్పర ఆరోపణ వినిపించాయి. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం ఇరు వర్గాలు చట్టపరంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశాయి. అసోసియేషన్ ప్రతినిధులు మూర్తి, శ్రీకాంత్ రెడ్డి, రాకేష్, మల్లేష్, ప్రవీణ్ రెడ్డి, భాగ్యలక్ష్మి, గిరిజారాణి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మొత్తం 13 అన్ని అక్కడ ఇక్కడ అందరూ ఉన్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు స్టే ఉంది. అండ్ సర్వే నెంబర్ ఇదేనా? 188 సర్వే నెంబర్ 188 7 ఎకర్స్. అన్నిట్లో ప్లాట్స్ ఉన్నాయి. దగ్గర 80 నుంచి 100 ప్లాట్లు దీంట్లో వస్తాయి. మా ప్లాట్ ఓనర్స్ దెబ్బతింటారని మేము సుప్రీంకోర్టు పోతే కింద ట్రయల్ కోర్టు తీసుకొని హైకోర్టులో గెలిచాము, సుప్రీంకోర్టులో గెలిచాము. సో సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే నాట్ టు డిస్టర్బ్ పీస్ఫుల్ పొజిషన్ ఆఫ్ ఎనీ ప్లాట్ ఓనర్. బట్ ఇల్లీగల్ గా ఒక డాక్టర్ సృష్టించి దానికి ఎలాంటి అనుమతులు ఆ ఎటుకలు వచ్చింది కొద్దిగా పొలిటికల్ ప్రెషర్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని డబ్బు అది ఇప్పుడు ప్లాటింగ్ అనేది అట్లా మేనేజ్ అడిగినాము. అన్ని ఉన్నాయి. మాకు లోకాయుక్తలో ఎంఆర్ఓ కొద్ది ఇచ్చిండు, ఇది ప్లాట్స్ అని చెప్పి ఇచ్చిండు. మళ్ళీ ఎంఆర్ఓ చేసిండే ఆయనకి ఎన్నోసి ఇచ్చిండు. అంటే డబ్బుల ప్రభావం బట్టి తెచ్చుకున్నారు. అమ్మిండు ఆర్డర్ ఉన్నా కానీ ఆయన తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే మేము మీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే బయట ఉన్న జనాలకు అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఎటువంటి స్టే ఆర్డర్స్ ఉన్నా, ఎటువంటి లిటిగేషన్స్ ఉన్నా హెచ్ఎండిఏ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎటువంటి ఇల్లీగల్ ఉన్నా కానీ హెచ్ఎండిఏ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దానికి నిదర్శనం కొల్లూరు సర్వే నెంబర్ 188. పోయి వాళ్ళని అడగండి, మీకు కూడా పర్మిషన్స్ వస్తాయి. మా తరఫున అగెనెస్ట్ గా స్టే ఉన్న దానికి ఎట్లా ఇచ్చిర్రో మీరు అందరూ పోయి అడగండి. స్టేట్ వైజ్ గా పోయి హెచ్ఎండిఏ వాళ్ళని అడగండి, వాళ్ళు డబ్బులు తీసుకొని బరాబర్ ఇస్తారు మీ అందరికి. ఆయనకి ఎకరాల్లో కన్వర్ట్ ఎప్పుడైంది సార్? 2003లో కన్వర్ట్ అయింది. అంటే ఎవరు దాడి చేసుకున్నది కన్వర్ట్. శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంపేట మండలం పిల్లమేడు గిరిజన కాలనీలో జనసేన పార్టీ పేట బ్రదర్స్ మిత్ర బృందం పర్యటించి గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ. ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున జనసేన పర్యటన చేయడం జరిగింది. తొట్టంపేడు మండలం పిల్లమేడు పంచాయతీలోని గిరిజన కాలనీలో ఈరోజు పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల మొత్తంతో కూడా సరే వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ఫలితాలు వస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారనేది ప్రతి ఒక్క కుటుంబంతో మాట్లాడితే వాళ్ళు మాకు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. గత 4-5 సంవత్సరాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాము. మాకు ఇక్కడ మొత్తం కూడా సరే 30 కుటుంబాల వరకు ఉన్నాయి. ఈ 30 కుటుంబాల్లో 15 కుటుంబాలకి పట్టాలు ఇచ్చినారు, 15 కుటుంబాలకి పట్టాలు లేవనే ఒక విషయం అనేది మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇచ్చినటువంటి 15 పట్టాల్లో కూడా కొంతమందికి కాలనీలు ఆ నీటి కూడా సరే ప్రత్యామ్నాయంగా ఎలా చేస్తే దానికి బాగుంటుంది, అందరూ కూడా సరే ఆ నీటిని తాగేదానికి ఉపయోగించుకుంటారు. ఆ ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లైట్లు వారం రోజుల లోపల ఈ గిరిజన కాలనీలో ఏవైతే లైట్లు లేకుండా చీకట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా సరే వెలుగులు నింపుతామని ఈరోజు వాళ్ళందరూ కూడా సరే హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఇటువంటి సమస్యలు మొత్తం కూడా సరే అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా సరే వాళ్ళు అనుకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం కూడా సరే తీర్చే దిశగా కృషి చేస్తామని ఈ సందర్భంగా చేయడం జరిగింది.
జై పట్టంచెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాషమైలారం పారిశ్రామిక వార్డులోని బయోకాన్ కంపెనీలో మాక్ డ్రిల్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ, రెవెన్యూ, ఇతర జిల్లా అధికారులు ఈ డ్రిల్ను పర్యవేక్షించారు. కార్మికులకు ప్రమాద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసరంగా ఎవరిని సంప్రదించాలనే అంశాలపై ప్రాక్టికల్ అవగాహన కల్పించారు. I'm happy that they are at place because saripona fire extinguishers unnai and there is foam that can continuously run for 4 hours. So it will ensure that further lives avi pokunda it will ensure. So that is good. And one more request from our side is for any company edaina incident aina ventane immediate ga they should inform us. Because initially you would try that మీరే సాల్వ్ చేసేద్దాం, ఎందుకు దీన్ని ఇష్యూ చేయడం, అది చిన్న లెవెల్ ఏమో అనుకుంటారు. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ బికమ్స్ బిగ్ తెలీదు అది ఎంతమంది ప్రాణాలని తీసుకుంటుంది. సో మీ తరపున మీరు స్టార్ట్ చేయండి, బట్ ఎట్ ద సేమ్ టైం ఇనీషియల్ లెవెల్లోనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. బికాస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ రావడానికి ఆర్ అంబులెన్సెస్ రావడానికి టైం. ఫైర్ ఫైటింగ్ చేయడం జరిగింది. ఆ ఫైర్ ఫైటింగ్లో చేసిన తర్వాత ఎన్ఆర్డిఎఫ్, ఎస్ఆర్డిఎఫ్ టీంలు పైకి వెళ్ళి అక్కడ ఉన్న వర్కర్స్ని తీసుకొని కిందికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయడం, అక్కడ నుంచి అంబులెన్స్ రావడం జరిగింది. అంబులెన్స్లో కూడా అక్కడ నుంచి దాదాపుగా ఇక్కడ ఉన్న హాస్పిటల్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకు మేము క్లియర్గా చెప్పినాము. అదేవిధంగా హెల్మెట్ వేసుకొని వాళ్ళకు హెల్మెట్ వేసుకోమని చెప్పేసి, అదేవిధంగా మాస్క్ కూడా వేసుకోమని చెప్పేసి, వాళ్ళకు కావాల్సిన ఈక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయని మొత్తం కూడా మేనేజ్మెంట్ కల్పించవలసిందిగా మేనేజ్మెంట్ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని సక్సెస్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమము అందరూ మాకు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ మాకు అన్ని విధాలుగా ఈ 9:30 to 1:30 వరకు అందరూ మాకు కోఆపరేట్ చేసినందుకు అందరికీ మేము కలెక్టర్ తరఫున కలెక్టర్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మారబోయిన రఘునాథ్ యాదవ్, అలాగే శిరీష రియల్ ఎస్టేట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మారబోయిన రాజు యాదవ్లను యాదవ్ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెరుగు ఐలేష్ యాదవ్, బీసీ కులాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బైరి రామచంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఎన్నికల్ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అధ్యక్ష అభ్యర్థి బోటుక ఐలేష్ డిమాండ్ చేశారు. ఎన్నికల అధికారి లీగల్ అడ్వైజర్కు ఫిర్యాదు చేసిన స్పందన లేకపోవడంతో న్యాయపరమైన మళ్లీ ఎన్నికలు జరపాలని ఆటో యూనియన్ నేతలు కోరారు. బోటుక ఐలయ్య, అందరూ ఐలేష్ అని పిలుస్తుంటారు. నేను కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్గా జీవనోపాధి గడిపిస్తున్నాము. ఏప్రిల్ 19 తారీఖు రోజున జరిగిన ఎలక్షన్లో నేను ప్రెసిడెంట్గా పోటీ చేసినాను. అట్టి విషయంలో మా ఎన్నికలలో చాలా అవకతవకలు జరిగినాయి. విషయం ఏంటంటే, ఎన్నికల కమిటీ సభ్యుల ప్రకారంగా రికార్డ్ అయిన ఓట్లు 720 పైచీలకు, మరి మా అధ్యక్షులకు అందరికీ కలిపి వచ్చిన ఓట్లు 838గా ప్రకటించారు. అంటే దాదాపు 100-118 ఓట్లు తేడా వచ్చినాయి. ఈ విషయం మీద మేము 20 తారీఖు రోజు ఏప్రిల్న ఎన్నికల కన్వీనర్ అయినటువంటి రామచంద్ర గారిని అడిగినాం. ఈయనే విన్నర్ అయి ఉన్నట్టయితే ప్రకటించే విధానం ఎట్లా ఉన్నది? అలాగే ఉపాధ్యక్షుల విషయానికి వస్తే, మొదటిలో రికార్డులో ఉన్నటువంటి ఉపాధ్యక్షులు 4వ ప్లేస్కి పడిపోయాడు, 3వ ప్లేసులు ఉన్న వాళ్ళు 2వ ప్లేసులు, ఇట్లా ప్లేసులు కూడా మారిపోయినాయి మళ్ళీ రీకౌంటింగ్లో. ఇలాంటి విషయాల మీద చాలా అవకతవకలు జరిగినాయి. కాబట్టి మేము ఆ విషయాల మీద ఎన్నికలను రద్దు చేసి దయచేసి మా సంఘానికి న్యాయమైన ఎన్నికలు జరిపించి మాకు న్యాయం చేయాలని విషయము. కానీ ఇటు విషయంలో ఇవన్నీ జరిగినందుకు తప్పుకు ఈ సంఘాన్ని మేము ఇది విరుద్ధంగానే ఉన్నాం. ఇటు మేము ఒప్పుకోము, ఈ సంఘం ఈ యూనియన్ అనేది మేము ఒప్పుకోము, బహిష్కరణ చేయి వేరే మళ్ళీ రీపోలింగ్ చేయాలని మేము అందరితో కోరుతుంటున్నాం.
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్లో జాతీయ రహదారి పనుల కారణంగా డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని కాలనీలో మురుగునీరు ఇళ్లలోకి చేరుతోందని మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య ఆరోపించారు. డ్రైనేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈరోజు రామచంద్రపురం అంబేద్కర్ కాలనీలోని అఖిల్ టెంట్ హౌస్ ముంగట గత ఒక 3 నెలలుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బ్లాక్ అయి ఈ యొక్క జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ, అదేవిధంగా వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ, ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ యొక్క క్లీనింగ్ లేక ఈ పైప్ లైన్ మొత్తం బ్లాక్ అయి గత 3 నెలలుగా ఇక్కడ ఏదైతే నీళ్ళు వాటర్ లైన్ ఏదైతే తర్వాత హైదరాబాద్ నగరంలో ఎక్కడ దూషణ ఈ డ్రైనేజ్ సమస్యలు, చెత్త సమస్యలు, ఎక్కడైతే చెత్త అట్లే ఉంది. వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి. ఈ యొక్క రామచంద్రపురం 260 డివిజన్లో ఉన్నటువంటి ఈ డైమండ్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క మ్యాన్హోల్ వెంటనే బాగా చేసి నీళ్లు ఇసుక బాయి బయటికి పోయే విధంగా దీన్ని వెంటనే చేయాలని మనవి చేస్తూ దేని పక్షంలో ఇక్కడ ఉన్న వారిని కాలనీ వాళ్ళందరితో ధర్నా చేస్తామని సందర్భంగా తెలియదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలో 3 బుల్లెట్ ట్రైన్లను తెలంగాణలో ప్రవేశపెట్టబోతున్నామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విద్యార్థులు ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలన్న మంత్రి సీతక్క. సైకిల్పై ప్రయాణించి పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ అమలాపురంలో వైసీపీ శ్రేణుల ఆందోళన, పాల్గొన్న ప్రజాప్రతినిధులు. హన్మకొండలో ప్రకృతి విపత్తుల నిర్వహణపై అవగాహన, పాల్గొన్న కలెక్టర్ చాహద్ భాజ్పాయ్. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.